హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పప్పు చకోడీలు అనమాట. ఎలా చేయాలో చూసిద్దాం రండి. ముందుగా ఒక 4-5 గంటల పాటు శనగపప్పుని నానబెట్టుకొని ఒక పొడి గుడ్డ మీద వేసుకొని ఇట్లా వాటర్ పీల్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు మైదా పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. అట్లనే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కప్పున్నర వాటర్ పోసుకొని ఉప్పు, కారం, బటర్ వేసుకొని అవి మరుగుతున్న టైంలో మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న పిండిని వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చూసారు కదా సాఫ్ట్ అండ్ స్మూత్లో వచ్చేలా పిండి కలుపుకోవాలి. తర్వాత పప్పులు ఇలా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఇక్కడ జాయింట్లు చేసే దగ్గర చాలా జాగ్రత్త చేయండి, ఎందుకంటే జాయింట్ ఏదైనా తేడా వస్తే ఆయిల్ కొంచెం చింది మీద పడే అవకాశాలు ఉంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా ఉంచుకొని తీసేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.